నమస్తే. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇయాల మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకొచ్చిన. మన తెలంగాణల మటన్ ముట్టిలు తిననోళ్ళు, తెలవనోళ్ళు ఎవరుండరు గదా! అట్లనే ఇయాల మటన్ ముట్టిలు గాకుండా సోయా కోఫ్తా కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తా పదండ్రి. ముందుగాల సోయాని ఉడకబెట్టుకొని నీళ్ళల్లేసుకొని, డ్రైన్ జేసుకొని మొత్తం మిక్సీలో యేసుకొని 2, 3 తిప్పులు తిప్పుండ్రి. దాంట్లో ఇంత పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, జీలకర్ర పొడి, ఒక కప్పు శనగపిండేసుకొని ముట్టీలు తయారు చేసుకొని దాన్ని నూనెల మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని, అది కొంచెం ఏగినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ పేస్ట్ ఏసుకొని మంచిగా గోలనివ్వండి. తర్వాత దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని, ఇంత పసుపు, ఉప్పు, కారం ఏసుకొని మంచిగా దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. అది మొత్తం ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ ఏసుకొని మళ్ళీ దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చివరగా సోయా బాల్స్ ఏసుకొని, కసూరి మేతి ఏసుకుంటే మన డిష్ రెడీ అయిపోయినట్టే. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మళ్ళా.